రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పేరు బోడే రామచంద్ర యాదవ్. బీసీలకు రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా అలుపెరగని పోరాటం చేస్తున్న యోధుడిగా గుర్తింపు తెచ్చుకున్నవారు బోడే రామచంద్ర యాదవ్. ఒత్తిళ్లు ఎదురైనా అణిచివేయాలని చూసిన, రాజకీయ కక్షతో కేసులు పెట్టిన, నాయకుడిగా ఎదగడాన్ని ఓర్వలేక బెదిరించిన, ఎక్కడా తలొగ్గని నేతగా నిలిచారు. గతంలో బీసీల అభ్యున్నతిని ప్రచారాస్త్రంగా వాడుకొని నామమాత్రపు పోరాటం చేసిన చాలా మంది తమకు పదవులు రాగానే రాజీ పడ్డారు. వారందరికీ భిన్నంగా తాను మాత్రం ఎక్కడా రాజీ పడేది లేదని, ఏ పార్టీతోనూ సంబంధం ఉండకూడదని భావించి భారత చైతన్య యువజన పార్టీని స్థాపించారు. ఆ పార్టీ ద్వారా బీసీల ఐక్యతకు, బీసీ వర్గాల అభ్యున్నతికి అలుపెరగని పోరాటం చేస్తున్నారు. అందులో భాగంగా బీసీలకు సమన్యాయం కోసం, బీసీ బిడ్డల భవిత కోసం బీసీ ధర్మ దీక్షను చేపట్టారు. ప్రధానంగా 5 డిమాండ్ల సాధనే ధ్యేయంగా ఏప్రిల్ 11న ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నారు. మంగళగిరిలోని పూలే మండల్ భవన్ కేంద్రంగా జరుగుతున్న ఈ దీక్ష అధికార ప్రతిపక్ష పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. అదే సమయంలో బోడే రామచంద్ర యాదవ్ బీసీల అభ్యున్నతి కోసం చేస్తున్న డిమాండ్లపైన భారీ చర్చ నడుస్తోంది. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధాని ప్రాంతాల్లో బీసీలకు 1000 ఎకరాల భూమి కేటాయింపు, బీసీ కులాల కార్పొరేషన్కు నిధులు, బీసీ హక్కుల సాధన సాకారం చేసేలా సమగ్ర కులగణన, విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థలు, చట్టసభల్లో బీసీలకు 44% రిజర్వేషన్ సాధనే ధ్యేయంగా ఈ ఆమరణ నిరాహార దీక్ష చేపడుతుండడం సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రభుత్వాలు, ప్రధాన రాజకీయ పార్టీలు చొరవ తీసుకుంటే ఈ డిమాండ్ నెరవేర్చడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ బీసీలపై వివక్ష చూపించడం, బీసీల అభ్యున్నతికి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఇప్పటికీ బీసీల అభ్యున్నతి కేవలం కలగానే మిగిలింది. అందుకే ప్రభుత్వాల్లో, రాజకీయ పార్టీలో చలనం వచ్చేలా, బీసీ వర్గాల్లో చైతన్యం వచ్చేలా చేపడుతున్న దీక్ష రాజకీయాల్లో సంచలనాలకు కారణం కానుంది కూడా.